Not second man. సైడ్ అందరికీ నమస్కారాలు. ఈరోజు 15వ తేదీ గూడూరు నియోజకవర్గపు ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గూడూరు 2024లో జరుగు శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఈరోజు 17వ తేదీ మోడీ గారి చిలకూరుపేట కార్యక్రమానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఎవరెవరి నాయకులు ఏ విధంగా బయలుదేరాలనేది కూడా మనం తర్వాత కూర్చొని చర్చించుకోవడం జరుగుతుందనే విషయాన్ని జనసేన వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఏ విధంగా మనం సమన్వయంగా ముందుకెళ్లాలనుకున్నాం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మరియు జనసేన కలిసి మహాకూటమిగా ఎందుకు ఏర్పాటు చేయబడినారు, ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమ, దౌర్జన్య, రాక్షస పాలనను అంతమొందించాలంటే అందరం కలిసి పోరాటం చేస్తేనే ఒక రాక్షసుని మనం అంతమొందించగలమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో దేవతలు కూడా వారి యొక్క ఎవరంటే వాళ్ళకి శక్తులన్నీ కూడా ఇచ్చేసినప్పుడు ఆ శక్తులు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ యొక్క శక్తులని అన్నింటినీ కూడా వాళ్ళు కూడగట్టుకొని దేవతల మీదనే తిరుగుబాటు చేసినప్పుడు దేవతలందరూ కూడా కలిసి ఒక్క విషయం, నరకాసురుడు అనేవాడు ఉన్నాడు, ఈరోజు మహిషాసురుడు అనేవాడు ఉన్నాడు. మహిషాసురుడిని మర్దించడం అనేది ఎవరి వల్ల కాని పని. అతని యొక్క బ్లడ్ కింద పడితే 100 మంది మహిషాసురుడు ఉద్భవిస్తారు. అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఆ యొక్క మహిషాసురుడిని వధించేదానికి ఆ రోజు ఉన్నటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూర్చొని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి 3 అవతారాలు ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఒకే అవతారంగా ఉంటేనే మనం మహిషాసురుడిని వర్ణించగలమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవతలను ఆ యొక్క దుర్గాదేవిని ప్రతిష్ఠించి వీళ్ళ ముగ్గురు యొక్క స్వరూపమే దుర్గాదేవి. ఈరోజు ఈ దుర్మార్గుడైనటువంటి ఈ రాక్షస పాలన అంతమొందించాలంటే మనం ముగ్గురం కూడా కలవడం జరిగింది. ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేశారు. ఈ అధోగతి ప్రజలు ఉన్నటువంటి 5 కోట్ల మంది అభివృద్ధిని కాంక్షిస్తూ వారి యొక్క బాగోగులు చూసి వారు ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆలోచించారు, ఆశించారు. ముగ్గురు నిర్ణయం తీసుకొని ఈరోజు మహాకూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడా కూడా సీట్ల విషయంలో కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ముగ్గురు కూర్చొని కూడా నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం ప్రతి ఒక్క పార్టీ కూడా తగ్గి మనము ఒకరు కలిసి ఉండాలా. ఈ యొక్క ల్యాండ్ మాఫియాని కానివ్వండి, శాండ్ కానివ్వండి, వైను, గంజాయి, ఈ అన్నిటికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. వీటన్నిటి కూడా యజమాని నేటి ఈ ముఖ్యమంత్రి గారే. ఈ యొక్క ఆధీనంలోనే ఈ వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. దేశాన్ని కొల్లగొట్టడం తప్పితే ప్రజల బాగోగులు ఏం చూడలేదు. ఈ రోజు కూడా యువతకి ఏమీ చేయలేదు. అదేవిధంగా మహిళలకు కూడా సంక్షేమ పథకాలు తెస్తున్నామన్నాడు, కానీ సంక్షోభానికి అతను స్వార్థానికే వాడుకున్నాడు. అభివృద్ధి ఎక్కడా జరగలేదు. అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం ఏంటంటే
నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఆలోచనతోనే ఈరోజు బీజేపీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ముగ్గురు కలిసి రేపు రాబోయే 2024 ఎన్నికల్లో ఈ యొక్క ఎన్నికల్లో ఇది యుద్ధం అనేది మనం ప్రకటించడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఈ రాష్ట్రం నుంచి పంపించకపోతే ప్రజల యొక్క ఆశలు ఆశయాలు అనుగుణంగా యువత కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరికి ఏమి న్యాయం జరగడం లేదు. ఆ రోజు అమ్మఒడి ద్వారా నేను ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రతి బిడ్డకి అన్నాడు, కానీ ఒక బిడ్డకని ఆ రోజు చెప్పలేదే. ఆ రోజు ప్రతి బిడ్డకని ఆశించారు ప్రతి తల్లి కూడా. నా బిడ్డ చదువుకుంటాడు, ఉన్నత శిఖరాలకు ఉంటాడు, చేయలే 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండో బిడ్డ కంటే మీరు చదివించుకోండి అన్నాడు. ప్రతి బిడ్డను కూడా చదివించాలని ఆలోచనతోనే తల్లిదండ్రులు ఉంటారనేది ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆ రోజు బిడ్డల చదువు కోసం రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలని ఉన్నత శిఖరాలని ఆలోచించారు. ప్రతి దగ్గర అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి సేద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కలగజేశాడు. మాస్టర్ డిగ్రీస్కి వెళ్ళినాడు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం మాస్టర్ డిగ్రీస్కి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం ఇది అన్యాయం కాదా? నువ్వు చెప్పిన మాట ఏది నువ్వు చేసింది. ఈరోజు నేను తల్లుల అకౌంట్లో వేస్తున్నారు, తల్లుల అకౌంట్లో డబ్బులు పడ్డాలో సరిగ్గా ఆ బిడ్డల కాడ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన ఫీజు కట్టేనే మీకు సర్టిఫికేట్ ఇస్తామన్నారు. చదివి కూడా వాడు రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. మీరు ఈరోజు కూడా డిఎస్సి ఏర్పాటు చేయలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. యువతని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చేసి వాళ్ళని మీ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకుంటున్నారు తప్పితే వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకుంటున్నారు. ఈరోజు ఎంటెక్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, బీఈడీ చదివిన వాళ్ళు కూడా వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆలోచించుకోవాలి. వాలంటీర్ ద్వారా మీరు వాళ్ళు చెప్పింది చేస్తే ఎన్నికల కమిషన్కి రూల్స్కి అగెనిస్ట్ అవుతుంది. మీ యొక్క ఉద్యోగాలు పోవడం తథ్యం అనేది చేస్తూ మీకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు, వాళ్ళు చెప్పిన పని మీరు చేయడం అనేది తప్పు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాన్ని ఎంతవరకు అమలు జరపాలి, మీ బాధ్యతలు ఎంతవరకు చేయాలి. కానీ ఓటర్ లిస్టులు చూపులో పథకాలు మాకు ఇచ్చిన 50 ఏళ్ళకి మేము చేస్తామని చెప్పడం తప్పు. ఈ విధంగా మీరు చేసినప్పుడు మేము పొలిటికల్ పార్టీగా దాని మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ డ్యూటీని మీరు చేస్తే మేము సంతోషిస్తాం, మేము కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. కానీ ఈరోజు ఆ కార్యక్రమాలు జరగడం లేదని చెప్తున్నాం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీలో ఉండడం, ఎన్డీఏ కూడా అధ్యక్షుడిగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అప్పుడు కూడా కీలకమైన పాత్ర కూడా తెలుగుదేశం పార్టీ వహించడం జరిగింది. 2014 ఎన్నికలప్పుడు కానీ మనం రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా రావడం లేదని ఆలోచించాం. జరగడం లేదని ఉద్దేశంతో ఎన్డీఏ నుంచి పైకి రావడం. ఈరోజు మళ్ళా కూడా ఎన్డీఏలో మనం చేరడం, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురం కలిసి కూడా ఉమ్మడిగా ఈ ఎన్నికల్లోకి వెళ్తారు. కాబట్టి ఎవరు మంచి ఎవరు చెడు అని మీరు చూశారు. ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు. ఒక్క ఛాన్స్తో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేశాడు, అప్పులు పాలు చేశాడు. ప్రతి మనిషిని అయితే కూడా 8 లక్షల రూపాయలు అప్పును పెట్టాడు. రైతులకు చెప్పాడు, నేను మీకు అందరూ కూడా రైతులను ఆదుకుంటాను, మీకు అందరూ కూడా 13,000 రూపాయలు ఇస్తాను. ఇవాళ ఆయన ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న 6,500, ఈయన 6,000 వేసి 12,000 ఇస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? నువ్వు చెప్పిన డబ్బులు ఇవ్వాలి కదా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మహాశక్తి అనే కార్యక్రమం ద్వారా మహిళల కోసం వాళ్ళకి 4 తల్లికి వందనం అనే కార్యక్రమాలు తీసుకున్నారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధులు తీసుకున్నారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు. మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కలిగజేశారు. ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఇస్తామని కూడా తెలుగుదేశం తెలియజేయడం జరిగింది. సూపర్ 6. అదేవిధంగా పూర్టు రిచ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని Q4 సిస్టమ్ ద్వారా ప్రజలు, ప్రైవేటు, పబ్లిక్ వీళ్ళు ముగ్గురి యొక్క కాంబినేషన్తో కలిసి P4 సిస్టాన్ని తీసుకొచ్చి దీని ద్వారా ముందుకెళ్లేదానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. అదేవిధంగా ఉన్న BEJO అనే కార్యక్రమాన్ని బీసీలు కూడా ప్రత్యేక చట్టం తీసుకొస్తామని. అదేవిధంగా మనం గత ఎన్నికల్లో 1987 ముందర కూడా 3 బిడ్డలుంటే ఎన్నికల్లో పోటీ చేస్తానికి 2 అని చెప్పారు. ఆ యొక్క చట్టాన్ని కూడా ఈరోజు తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు.
ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా యువత కోసం యువగలమనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఈరోజు నిరుద్యోగులైన ప్రతి బిడ్డ కూడా ఉపాధి కోసం 3,000 రూపాయలు ఇవ్వడం అని జరుగుతుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పడం లేదు. అదే రైతుకు కూడా సంబంధించి రైతే రాజునే ఆంధ్రప్రదేశ్లో మనం అనుకోవడానికి రైతులకు కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పడం లేదు. ఈ విధంగా ప్రభుత్వం సంక్షేమాన్ని తక్కువ అభివృద్ధిని తక్కువ తీసుకుంటుంది. కాబట్టి మన రాష్ట్రంలో వెనుకబడిపోయిన అటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ తోడు ఉండాలని ఆలోచించి మన ఇద్దరు నాయకులు కూడా వాళ్ళతో కలిసి ముందుకు ప్రయాణిస్తున్నారు. మనమందరం కూడా ఈ 5 కోట్ల ప్రజల కోసమే ఈ యొక్క ఉమ్మడిగా కలిసి అందరూ ఎన్నికలను మహాకూటమి ఏర్పడిందనే విషయాన్ని 5 కోట్ల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని, బీజేపీని, జనసేనని ఆశీర్వదించి మీ పవిత్రమైన ఓట్లు గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు గెలిపించి మన యొక్క సమస్యల పరిష్కారం నిరంతరం మనతో ఉన్న పాసం సునీల్ కుమార్కి అండగా ఉంటారని ఆశిస్తూ ప్రజలందరికీ నమస్కారం. రేపు చిలకలూరిపేటలో 17వ తేదీన ఈ ఎన్డీఏ మహాసభ బీజేపీ అధ్యక్షతన అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధ్యక్షతన జరగబోతుంది. కావున ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డిని గద్దెక్కించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర పరిపాలన అనేది కనీసం ఏ కోణంలో చూసినా కానీ ఈ రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తంగా తయారై ఉంది. దయవుంచి ఇదంతా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అలాగే మనకు పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో చేసిన పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, రేపు బీజేపీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఎన్డీఏ సభకు రాబోతున్నారు. వీళ్ళందరూ ఇచ్చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించబోతున్నారు. రేపు 17న జరగబోయే చిలకలూరిపేట సభలో దయవుంచి గూడూరు ప్రజలు కూడా ఒకటే గమనించాలి. మన సునీల్ అన్న ఏ రోజు కూడా ఈ లోకల్లో అందుబాటులో మనం ఏ రోజు ఇంటి తలుపు తట్టినా కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండే వ్యక్తి. గూడూరు ప్రజలు కూడా ఇదొక్కటే గమనించి రాబోయే ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ గారిని 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి గూడూరు ప్రజలకు కూడా నేను మనవి చేసుకున్న జనసేన పార్టీ తరఫున. ప్రజలు కూడా గమనించండి, ఈ రాక్షసుడు ఏ రోజైతే ఈ ఆంధ్రప్రదేశ్ని గద్దె ఎక్కాడో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జాబ్ క్యాలెండర్ కానీ రాష్ట్రాన్ని నాశనం చేసి అస్తవ్యస్తంగా చేస్తున్నాడు. దయవుంచి ఈ యొక్క ప్రజలు గమనించి గూడూరు నియోజకవర్గం మాత్రం ఖచ్చితంగా పాసం సునీల్ కుమార్ గారిని జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి మన పాసం సునీల్ కుమార్ గారిని మాత్రం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. జై. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గప పాలనని అంతమొందించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ ప్రధానమంత్రి మోడీ, అదే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే మనకు అమరావతి రాజధాని ఉండాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా అందరూ కలిసి మూకుమ్మడిగా ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించాలనే ఉద్దేశంతో రేపు 17వ తేదీ చిలకలూరుపేటలో మనకు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం అందరం కూడా చూస్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, ఉద్యోగాలు లేదు, ఎంతోమంది ప్రాణాలు పోయినాయి, మద్యం విపరీతంగా ఎక్కడ చూసినా మద్యమే. ఈ విధంగా ఇతని పరిపాలన అరాచకంగా ఉన్నందున మనం అందరము కూడా మన ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకుందాం. రేపు 17వ తేదీ ఆయన ఆధ్వర్యంలో మీటింగ్కి భారీగా వెళ్ళాలని చెప్పనని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సమావేశం చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, గత 5 ఏళ్ళుగా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది. ఈ జగన్ అనే అసురుడు గద్దెనెక్కినప్పటి నుంచి కూడా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఈ ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలందరినీ ఆయన మాయ చేశాడు. ఇప్పుడు వస్తూ ఉంటే చూసాము, ఈ ఫ్లెక్సీలు ఏదో వేసినారు జగనన్న కళ అది ఇదని. ఇది కళ కాదు, ఇది మాయ. ఇది ఒక ఛాన్స్ అనే మాయ సృష్టించి అధికారంలోకి వచ్చి జగన్ ప్రజలకు ఏది చేయలే.
రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క కళ. ఆ కళని నువ్వు నిర్వీర్యం చేసింది జగన్. అట్లాగే అమరావతి రైతులను నువ్వు నాశనం చేసావు, అమరావతి రైతులకు నువ్వు అన్యాయం చేసావు. అలాగే జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువత కళని నువ్వు నాశనం చేసావు. అక్క చెల్లెమ్మలకి మద్య నిషేధం అని చెప్పి వాళ్ళకి కళ సృష్టించి ఆ కళను నాశనం చేసావు. ఈరోజు నువ్వు ఏ కళ నా కళ అంటున్నావు, ఏ కళ అనేది మాకు అర్థం కావట్లా. యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ఈ కళను నాశనం చేసావు అనమాట. ఇంకా వస్తే ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా, నీకు వచ్చిన కళ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇసుకను దోచడం ఎలా అనే కళ, మద్యం సిండికేట్ ఏర్పడి నువ్వు మద్యాన్ని ఎలా నీ వాళ్ళకి తెలుసుకునే కళ, ఇట్లా నువ్వు ఈ కళలన్నీ చేసావు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 17వ తేదీ చిలకలూరుపేటలో మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగే సమావేశానికి సంబంధించి సమావేశం చేస్తా ఉన్నాము. ఈ అసురుణ్ణి ఈ పాలన అంతం చేయడానికి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇచ్చేసి సభని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. అట్లాగే మన ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్న, మన లోకల్ అభ్యర్థి, మనకి ఇప్పుడైనా అందుబాటులో ఉన్న వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. జై జనసేన, జై హింద్. బహిరంగ సభకి ఎన్డీఏలో పొత్తులో భాగంగా తెలుగుదేశం చేరడం చూస్తున్నాము. ఎందుకంటే గత కాలంలో కూడా ఎన్డీఏతో పొత్తు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మన నెల్లూరు జిల్లాకైతే స్వరం చతుర్భుజి అని చెప్పి నేషనల్ హైవేని ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే మనం అభివృద్ధిని తీసుకోవడం జరిగింది. ఈరోజు 2019 నుంచి 24లో ఇప్పటివరకు చేస్తున్నటువంటి వైసీపీ అరాచక పాలనలో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోవడమే కాకుండా అన్ని రకాల వర్గాలు కూడా అణగారిపోయినాయి. ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే, ఇలాంటి ప్రభుత్వాన్ని మనం చెంపపెట్టుగా నిలవాలంటే కొన్ని భాగస్వామ్యాలు, కొన్ని పొత్తులు అవసరం. కాబట్టి ఆ పొత్తులో ఈరోజు అందరూ కలిసి ముందుకెళ్ళే దానికోసం ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నందువల్ల ప్రతి ఒక్క ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో అభివృద్ధి ఏది జరగాల, ఎవరైతే మనకు మంచి నాయకత్వం కావాలనుకున్న దానికోసంగా అక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గాను, అలాగే మన గూడూరులో మన నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ పాసం సునీల్ కుమార్ గారిని మనం ఒక ఎమ్మెల్యేగా అక్కడ గెలిపించుకోవడం ఎంతో అవసరం చెప్పని తెలియజేసుకుంటూ, మీరు మళ్ళొకసారి గుర్తు చేయడం ఏంటంటే మన స్థానికంగా ఉన్న నాయకుడు ఎవరంటే సునీల్ కుమార్ గారు. ఆయన ప్రతి వేళ మనకు అండగా ఆదరణగా ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి మనం ఎవరో పరాయి వాళ్ళని, బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ మనము ఎక్కువగా ఎంకరేజ్ చేసి వాళ్ళ పాలన ఇద్దరు పగ్గింది చాలు. మనము బయట వాళ్ళు ఈరోజు వాళ్ళకి టికెట్ లేని సమయాలు చూసారో లేదో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయిపోయిన వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. సునీల్ కుమార్ గారు అలా కాదు, కాలేజ్ చైర్మన్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే వరకు ఆయన ప్రస్థానం ఎలా జరిగిందంటే ప్రజల మధ్యనే జరిగింది, ప్రజల కోసమే జరిగింది, ఇప్పుడు ప్రజల కోసమే ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా మనకు అన్ని రకాలుగా సహకరించి మన ప్రజల వెంట నడుస్తున్నారు, ప్రతి కార్యక్రమం ఆయన పాల్గొంటున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు మరొకసారి గమనించి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి మా నాయకులైనటువంటి సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటారని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకులకు, జనసేన పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా 17వ తేదీ చిలకలూరుపేటలో జరిగేటువంటి బహిరంగ సభ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పెడుతున్నటువంటి ఈ బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికి దాదాపు 3 రోజులైంది ఈ ఆర్టీసీ డిఎం గారికి లెటర్ ఇచ్చి, అయ్యా మేము డబ్బులు కడతాము, బస్సులు మాకు అలాట్ చేయమని చెప్పాం. డిఎం గారు ఏమంటే ఆర్ఎం గారితో మాట్లాడండి సార్ అన్నారు. ఆర్ఎం గారితో మాట్లాడా, ఆర్ఎం గారికి లెటర్ ఇచ్చారు, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం సభకు మాత్రం ఎగబడి బస్సులు పెట్టారు ఈ ఆర్టీసీ అధికారులు. మేము డబ్బులు మాకు ఉచితంగా పెట్టమని చెప్పలేదు, మేము డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఎంత ఇచ్చారు మేము అంత ఇస్తాం, మాకు కూడా బస్సులు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. కానీ ఎందుకో ఈ ఆర్టీసీ అధికారులు మీనామేషాలు లెక్కేస్తున్నారు. రాబోయేది ప్రధానమంత్రి సార్, ఆర్టీసీ డిఎం గారు, ఆర్ఎం గారు లేదా జిఎం గారు ఎవరన్నా చెప్తున్నారు, రాబోయేది ప్రధానమంత్రి సభ, అది మాజీ ముఖ్యమంత్రి సభ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సభ. మీరు ఈ విధంగా పార్షియాలిటీ చూపించి మాకు కానీ బస్సు లేకపోతే రేపు మిమ్మల్ని ఎవరిని కూడా వదలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్టం ఉండేది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చట్టం, అందరికీ చట్టం ఒకటే ఉండాలి. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక విధంగా, తెలుగుదేశంకు ఒక విధంగా, జనసేనకు ఒక విధంగా, బీజేపీకి ఒక విధంగా ఉంటే అది దాన్ని అమలు చేసిన అధికారులు దీనికి శిక్షార్హులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే
ఆయన జీఎం గారు స్పందిస్తారా, ఆర్ఎం గారు స్పందిస్తారా, లేదా డిఎం స్పందిస్తారా మా సంబంధం లేదు. కానీ బస్సులు తక్షణం మాకు కేటాయించమని చెప్పి కోరుతున్నాం. అంటే మా సభని మీరు భగ్నం చేయాలని అనుకుంటున్నారు మీరు అధికారులు, అంతే కదా మీరు చేసే పని. ఎందుకంటే మీరు చట్టం ఉంటుంది కదా, చట్టం ప్రకారం చేయండి. మేము డబ్బులు కడతాం. మీకు ఎన్ని కిలోమీటర్లకు డబ్బులు కావాలో, కిలోమీటర్కి ఎంతో మీరు చెప్తే మేము దానికి డబ్బులు కడతాం. అట్లా లేకుండా మా సభని భగ్నం చేయాలని చెప్పి, మా సభకి జనాలు ఎవరు తీసుకుపోకుండా సభను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఆర్టీసీ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బస్సులు అడిగామో ఆ బస్సులన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ముఖ్యంగా మీరు ఇటీవల చూశారు, దాదాపు 150 కోట్ల కుంభకోణం. అంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకోవడం. ఆర్డీఓ పోస్ట్కి 2,50,00,000, డిఎస్పీ పోస్ట్కి 1,50,00,000. మొత్తం మీద 150 కోట్ల కుంభకోణాన్ని ఈరోజు మీరు తెరదించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల్ని, అది ఒక గౌరవప్రదమైన ఉద్యోగాలు, అంటే ఒక ఆర్డీఓ స్థాయి, ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాల్ని మీరు నమ్ముకున్నారంటే అంతకన్నా సిగ్గు శరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదన్నా చేయడం అహం మీలో పెరిగిపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అహాన్ని తగ్గించేందుకే ఈరోజు ముగ్గురం ఒకటైనాం. ఈరోజు మీ గుండెల్లో మొత్తం గడగడ వణగుతున్నారు, మీ గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి. అంటే బీజేపీ కలవకుండా ఉంటే జనసైనికుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దొంగోట్లేసి ఏ విధంగా మీరు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ మాతో కలిసిందో ఆ రోజు నుంచి కూడా మా యొక్క కలయికని తప్పుడు విధంగా మీరు ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా. అదేనమాట జగన్మోహన్ రెడ్డి గారు నోటాకి రాని ఓట్లు రాని పార్టీలతో మీ పొత్తు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నోటాకి రాని ఓట్ల మద్దతుతోనే, పార్టీ మద్దతుతోనే ఇప్పుడు దాకా మీరు అధికారం చేపట్టారని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా మీరు అరెస్ట్ కాలేదంటే ఆ పార్టీలు సర్వే మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బీజేపీ నాయకుల్ని, బీజేపీ పార్టీని వాడుకొని ఈరోజు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క వెండు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాట లేదు. ఎవరైతే ఈ విధంగా విర్రవీగి జనసేన కార్యకర్తలపైన, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మద్యం దాదాపు 30 లక్షల మంది ఆరోగ్యాలు నాశనమైనాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అలాగే 30,000 మంది చనిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అంటే కల్తీ మద్యం. అలాగే ఈ మద్యాన్ని తాకట్టు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్న పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే చివరికి సచివాలయాలు కూడా కుదపెట్టి అప్పులు తెచ్చుకున్న పరిస్థితి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మనిషికి సగటున 8 లక్షల రూపాయల అప్పు ప్రతి మనిషి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని గెలిపించింది ఇందుకా అని జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మేము కూడా వసూలు ఇస్తే మేము కూడా డబ్బులు కడతాం. మాకేం ఫ్రీగా మీరు పంపించాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే మాకు ఆర్టీసీ బస్సుల్ని కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే 17వ తేదీ మధ్యాహ్నం జరిగేటువంటి ఈ యొక్క బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్ కాంబినేషన్, ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి కాంబినేషన్. ఈ యొక్క సభకి అందరూ జన సైనికులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి కలిసి రావాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ, సాయంత్రం లోపల ఈ బస్సులపైన క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ట్రావెల్స్ మనం తీసుకొని వెళ్లాల్సి వస్తుందని చెప్పి అందరి నాయకులకి తెలియజేస్తున్నా. కాబట్టి వెంటనే ఆర్ఎం గారు, అలాగే ముఖ్యంగా డిఎం గారు స్పందించి మాకు బస్సులు డబ్బులు కడతాం, మా బస్సులు ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ త్వరగా బస్సులని మాకు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.